తెలంగాణ ప్రభుత్వం అర్హులైనటువంటి విద్యుత్ వినియోగదారుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే మొబైల్ నెంబరు, విద్యుత్ సర్వీస్ నెంబర్ను తీసుకొని అర్హులైన వారిని ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి లబ్ధిదారులుగా చేర్చడం అనేది జరిగింది. మనకు ఫిబ్రవరి నుంచే ఈ గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయడం అనేది జరిగింది. అయితే 200 యూనిట్లు వాడితే జీరో బిల్లు వస్తుంది. అంతకు మించితే గనక మనకు కరెంటు బిల్లే వస్తుంది. అది విద్యుత్ వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయం అయితే అందరికీ తెలుసు. మరి 200 యూనిట్లు దాటిన వారు ఈ పథకానికి అర్హులా అనర్హులా? ఒక నెలలో 200 యూనిట్లు దాటి కరెంటు బిల్లు వచ్చినట్లయితే మరుసటి నెలలో వారు ఈ పథకానికి అర్హులవుతారా అనర్హులవుతారా? ఇకపై వారికి జీరో బిల్లు వస్తుందా రాదా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయండి. అలాంటి వారికి అధికారులు అయితే కీలక సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఎప్పటికప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు కావచ్చు, పెన్షన్, రేషన్ కార్డు సమాచారం కావచ్చు, మీకు ఉన్నది ఉన్నట్టుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండండి. ఎవరైతే గృహజ్యోతి పథకానికి లబ్ధిదారులుగా చేరి ఒక నెలలో జీరో బిల్లు వచ్చి మరుసటి నెలలో గనక మనకు 200 యూనిట్లు దాటి కరెంటు బిల్లు వచ్చినట్లయితే వారు ఆ మరుసటి నెలలో ఈ లబ్ధిదారులుగా ఉంటారా, అనర్హులుగా చేయబడతారా అనే అనేక మందిలో ఆందోళన ఉండగా తాజాగా అధికారులు అయితే ఆందోళన చెందవద్దంటూ లబ్ధిదారులకు తెలియజేస్తూ ఉన్నారండి. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎక్కువగా ఫ్యాన్లు, కూలర్లు వినియోగం ఎక్కువైందండి. దీంతో ఎవరికైతే 200 యూనిట్లు వాడతారో అలాంటి వారికి 200 యూనిట్లు దాటి మరి బిల్లు రావడం అనేది జరుగుతూ ఉంది. అంటే 201 కావచ్చు, 4 కావచ్చు, 210 యూనిట్ల వరకు కూడా పెరుగుతూ మార్చిలో జీరో బిల్ వచ్చిన వారికి అయితే ఈ నెల ఏప్రిల్లో 200 యూనిట్లు దాటడంతో వారికి జీరో బిల్ అయితే రాలేదండి, కరెంటు బిల్లే రావడం అనేది జరిగింది. అయితే అధికారులు ఏమంటున్నారంటే ఏదైనా కారణం చేత 200 యూనిట్లు దాటినట్టయితే కరెంటు బిల్లే వస్తుందని, ఒకసారి లబ్ధిదారుడిగా చేర్చబడిన తర్వాత అనర్హుడిగా గుర్తించబోమని, లబ్ధిదారుడుగానే ఉంటాడని, మరుసటి నెలలో కనుక 200 యూనిట్ల లోపు దాటితే అతనికి జీరో బిల్లు వస్తుందని, 200 యూనిట్లు దాటితే కరెంటు బిల్లు వస్తుందని, కనుక లబ్ధిదారులు ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. కనుక ఎవరైతే 200 యూనిట్లు ఈ వేసవి కాలంలో దాటి వస్తున్నా కరెంటు బిల్లు వస్తుంది కనుక ఇక మీదట మాకు అర్హత ఉందో లేదో, మాకు జీరో బిల్లు వస్తుందో లేదో అని ఎవరైతే లబ్ధిదారులు కంగారు పడుతున్నారో అలాంటి వారైతే ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది వేసవి కాలం, సహజంగా 200 యూనిట్లు దాటడం అనేది సర్వసాధారణం. కనుక మనకు కనుక వేసవి దాటినా లేదా వేసవి కాలంలో కూడా మీరు పొదుపుగా విద్యుత్తును వినియోగించి 200 యూనిట్ల లోపే విద్యుత్ వాడినట్టయితే మీకు ప్రతి నెల కూడా జీరో బిల్లు వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారండి. తాజాగా మనకు గృహజ్యోతి పథకానికి సంబంధించి లబ్ధిదారుల ప్రక్రియ ఎంపిక చేయడం అనేది కొనసాగుతూ ఉన్నప్పటికీ మనకు లోక్సభ ఎన్నికల కారణంగా ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడటం అనేది జరిగింది. ఈ పథకానికి సంబంధించి కొంతమంది వినియోగదారులు అధికారులకి అవసరమైన పత్రాలు సమర్పించకపోవడం, అధికారులే లబ్ధిదారు వివరాలు ఆన్లైన్లో తప్పుగా నమోదు చేయడం, ఇలా పలు రకాల కారణాలు మార్చి నెలలో పలుమార్లు ఈ పథకానికి సంబంధించి మార్పులు చేర్పులకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఆయా ఎంపీడీఓ ఆఫీసులో కావచ్చు, మున్సిపాలిటీ ఆఫీసులో కావచ్చు ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేవి ప్రారంభించడం జరిగింది. ఆ కేంద్రాలు ప్రారంభించిన 10 రోజులకే లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వం అయితే ఆ సేవా కేంద్రాలను మూసివేయడం అనేది జరిగింది. ఎవరైతే అర్హత ఉండి రేషన్ కార్డు ఉండి లబ్ధిదారుడిగా గుర్తింపు పొంది పలు కారణాల చేత జీరో బిల్లు కాకుండా కరెంటు బిల్లు పొందుతూ ఉన్నారో అలాంటి వారికి లోక్సభ ఎన్నికల తరువాత మళ్ళీ ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలను ఓపెన్ చేసి అలాంటి వారికి లబ్ధిదారులుగా చేర్చి కరెంటు బిల్లు ఇస్తామని చెప్పి అయితే అధికారులు తెలియజేస్తున్నారండి. అయితే మనకి 200 యూనిట్లు లోపే దాటినా కూడా కొందరికి జీరో బిల్లు కాకుండా కరెంటు బిల్లు వస్తున్నట్టు కూడా మనకు వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి కారణం విద్యుత్ అధికారులు ప్రతి నెల ఇంటింటికి వచ్చి కరెంటు మీటర్ రీడింగ్ చేస్తారు కదా, ఆ POS మిషన్లో సాంకేతిక లోపాలు ఉండడం వల్లే ఇలా 200 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగించినప్పటికీ కూడా కరెంటు బిల్లు వస్తుందని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. దీనికి సంబంధించి మనం వార్తను కూడా స్క్రీన్ మీద చూడవచ్చు. మార్చి 11న రీడింగ్ నమోదు చేసి స్పాట్ బిల్లింగ్ కార్మికుడు ఏప్రిల్ 10న మళ్ళీ బిల్లు వేశాడండి. 198 యూనిట్లు వచ్చింది. ఈ రీడింగ్ సాధారణ లెక్కల ప్రకారం చూస్తే 30 రోజులకు తీసినట్టే. ఇందులో పెద్ద సమస్య ఉండకపోవచ్చు, కానీ కంప్యూటర్ తన పని తాను చేసుకుంటూ ఏప్రిల్ 11 వరకు లెక్క కట్టింది. దీంతో 204 యూనిట్లు
లెక్కగట్టి ఉచిత విద్యుత్ నిబంధనలకు కావాల్సిన 200 యూనిట్లు దాటి 4 యూనిట్లు ఎక్కువగా వాడుతున్నట్టు నిర్ధారించి గృహజ్యోతి లబ్ధిదారుడికైతే కరెంటు బిల్లుని ఇచ్చి విద్యుత్ బకాయి అయితే చెల్లించమని అడగడం అనేది జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే మనకు ఈ POS మిషన్లకు సంబంధించి కూడా విద్యుత్ అధికారులు ఎలా రీడింగ్ తీస్తారనే దానిపై కూడా ఇక్కడ మనకు వార్త అయితే వస్తుందండి. స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక ఇంటికి 36 రోజులకు విద్యుత్ నమోదు చేసినప్పటికీ సదరు బిల్లును నెల రోజులు సరాసరి లెక్కగట్టి 6 రోజుల యూనిట్ల బిల్లు నుంచి మినహాయించి లెక్కగట్టేలా సాఫ్ట్వేర్ని అయితే రూపొందించారు. అయితే స్లాబ్లో తేడా రాకపోవడం వినియోగదారులకు ప్రయోజనకరంగా మారింది. కానీ ఇప్పుడు ఆ సాఫ్ట్వేరే ప్రభుత్వం 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి ఆటంకంగా మారింది అని చెప్పి మనకైతే వార్త వస్తుందండి. ఏదైతే సాఫ్ట్వేర్లు గతంలో విద్యుత్ అధికారులు ఒక్కోసారి చాలా ఆలస్యంగా వెళ్ళేవారు కరెంటు బిల్లులు వినియోగదారులకు ఇవ్వడానికి. అప్పుడు ఏంటంటే ఒక్కోసారి 35 రోజులకు 36 రోజులకి కరెంటు బిల్లు తీసేవారు. దానివల్ల స్లాబ్ మారిపోయి ఎక్కువ బిల్లులు వస్తున్నాయని గతంలో వినియోగదారులు ఆందోళన చేయగా అధికారులు ఆ సాఫ్ట్వేర్ని అయితే అప్డేట్ చేయడం జరిగింది. గతంలో అంటే ఇది గతంలో అప్పుడు విద్యుత్ అధికారి మనకు కరెంటు బిల్లు కనుక తీసినట్టయితే ఒకవేళ 35 రోజులకి అయినా కూడా 30 రోజులకే బిల్లు వచ్చేది. కానీ ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ ఈ 200 యూనిట్లకు సంబంధించి తాజాగా సమస్యలు అయితే వస్తున్నాయని చెప్పి అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోందండి. ఏప్రిల్లో రీడింగ్ సమయంలో జీరో బిల్లు రాకపోగా 1147 రూపాయలు చెల్లించాలంటూ చేతిలో బిల్లు పెట్టారు. బిల్లును పరిశీలించిన ఆయన మొత్తం 198 యూనిట్లే నమోదై జీరో బిల్లు రాక పోవడంతో ఆశ్చర్యపోయారు. సాఫ్ట్వేర్ 2204 యూనిట్లుగా తీసుకుంది. గృహజ్యోతికి 200 యూనిట్ల లోపు వస్తేనే జీరో బిల్లు వస్తుంది. ఈయనకు మార్చిలో గృహజ్యోతి కింద 720 రూపాయలు మాఫీ చూపి జీరో బిల్లు అయితే రావడం జరిగింది. ప్రస్తుతం 198 యూనిట్లు అయినప్పటికీ మిషన్ 204 యూనిట్లుగా చేర్చి అతనికి 1147 రూపాయల బిల్లు అయితే ఇవ్వడం అనేది జరిగినట్టుగా మనకు ఇక్కడ వార్త అయితే వస్తుందండి. కనుక మనకు లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఈ విద్యుత్ అధికారులు అయితే ఈ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందండి. అంతవరకు ఇలాంటి ఇబ్బందులు అనేవి తప్పవు. ఎప్పటికప్పుడు ఈ గృహజ్యోతి పథకానికి సంబంధించి తాజా సమాచారం అయితే మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోండి. నమస్కారం.